నేను ఘనమైన భక్తిలో పరిచర్య ఆరాధనలో ఉండాలని చెప్పి మాట కూడా జరిగింది కాబట్టి ఆ పరిచర్యను వదులుకొని ఇక్కడ మరలా నిన్న రాత్రి ప్రయాణమే తెలవద్దాం. అలసట ఉన్నప్పటికీ ఆత్మీయంగా మాత్రం నడిపిస్తున్నాను. ఆత్మీయವಾಗಿ ఉదాహరణ నమ్మకం నా ముందుకి చూడడానికి ప్రార్థిస్తున్న ప్రియులైనటువంటి మీకు మరి ఈ సమయంలో చాలా స్లోగా కనిపిస్తుంది. ఇప్పుడు స్లోగా ఈ విచారాన్ని మనం ప్రామాణికంగా తీసుకున్నాం. ఫాస్ట్ గా తిరిగి ప్రామాణికంగా ఫాస్ట్ గా తిరిగి ఫాస్ట్ గా తిరిగేది చెప్తున్నాను. మంచిది. ఆ గడియారం ప్రకారం మనకు 40 అయింది. అవును అంటే ప్రకారం మరి ఇది సరే 1 అవర్ 1 అవర్ ప్రైజ్ గా గంట సమయం మనకి లభించింది. ఆలోచన సమయాన్ని మరి గంట అంటే మాకు సంతోషం, వారి పరిస్థితి నాకు తెలియదు. రాత్రి 7 వరకు మంచిది. మీరు కూడా వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారని నేను ఎరుగుదు. నీవు సహా దేవర వర్తమానం ఆసక్తి దేవుని వాక్యాన్ని చదువుకుని మనం ధ్యానం చేద్దాం. ఒక దేవర వర్తమానం వాక్యం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 19 నుంచి 22 వచనాలను చదువుకుందాం. దయచేసి గమనించండి. రాజు గిత్తయుడకు గిత్తయుని కనుగొని నీవు నివాస స్థలం పరదేశమై ఉన్నావు. నీవెందుకు మాతో కూడా వచ్చున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమును నిన్ననే వచ్చిన నీవు ఎక్కడికి పోతుంది తెలియక ఉన్న మాతో కూడా తిరుగులాటయ్యింది. నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని కృపా సత్యములు నీకు తోడుగా ఉండుగాక అని చెప్పగా ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము నా ఏలిన వాడవు రాజువునకు నీ జీవము తోడు. ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజువునకు నీవు నా స్థలమందే దాసుడనైనా అని రాజుతో మనవి చేశాడు. అందుకు దావీదు అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చను కనుక గిత్తీయుడకు ఇత్తయిను అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాగిపోయి ಒಳ್ಳೆಯದು ಮುಂದೆ ನಡೆಯಲ್ಲ ಕಿತ್ತಿನಾದ ಇದ್ದೈ ತನ್ನ ಎಲ್ಲಾ ದೈಹಿಕವನ್ನು ಪರಿಜನವನ್ನು ಕಳೆದುಕೊಂಡು ಮುಂದೆ ನಡೆಯುತ್ತೆ. దేవుడి కొద్ది మాటను మన కొరకు దీవించును గాక. కనుక ఈ ಒಂದು ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకున్నాం. సహాయకాగి చిన్న ప్రార్థన వాక్యమైన దేవ కాపాడి మా ప్రభా మా అందరి యొక్క స్థితులపైన ఆశిస్తున్న ఎంతగానో కనపరుస్తున్నాం మహిపరుస్తున్నాం. మా ప్రియ ప్రభు చదవబడినటువంటి లేఖన భాగము కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీ పక్షముగా నిలబడిన నేను దాసు వాటిని వివరించుటకు అనుభవం జ్ఞానం లేనటువంటి ఒక అల్పమైనటువంటి వాడని సంపూర్ణంగా మీరు జ్ఞాపకం
తగ్గించుకొని మీ శిలువ చాటును మరుగుపరిచి మీ నోటి కూరగా వినియోగించుకోమని ప్రాధాయపడుతున్నాం. వట్టి మాటలు, వ్యర్థమైన మాటలు, కల్పనా కథలు, కలిపి చెరిపే బోధన లేక వాక్యముగా వివరించడానికి అవసరమైన ఆత్మని కొరకై మీ సన్నిధిలో ఎదురు చూస్తున్నాం. ప్రేమతో ఆయన సంఘము చేర్చుకున్నారు, ఆహ్వానించారు. అట్టి వారికి మా యొక్క రాక ప్రయోజనకరముగా ఉన్నట్టు దీవించండి, ఆశీర్వదించండి. అపవాదిని సంపూర్ణముగా లయము చేయమని వేడుకుంటూ ఉన్నాం. ఏ హృదయమునకు ఈ మాటలు అవసరమో ఆ మాటలను చేసి మా అందరితో మీరు మాట్లాడి మా ఆత్మీయమైనటువంటి జీవితంలో క్షేమాభివృద్ధిని కలుగు చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామములో ఈ మనవులను ప్రార్థించి ప్రతిదాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఈ వాక్య భాగంలో దావీదు అనబడిన ఒక రాజును మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీలను మొత్తం 42 మంది రాజులు పరిపాలించారు. 12 గోత్రాల ఉమ్మడి రాజ్యాన్ని 3 రాజులు పరిపాలించారు. 12 గోత్రాలు విడిపోయిన తర్వాత 2 రాజ్యములు ఉండగా ఆ రాజ్యములను పరిపాలించిన వాళ్ళు 39 మంది. వారిలో దావీదు వరుస క్రమంలో 2వ వాడు. మొదటి రాజు పేరు సౌలు. అతడు బెన్యామీను గోత్రపు వాడు. దేవునికి అతడు చూపిన అవిధేయత వలన అతడు సంపూర్ణంగా రాజు స్థానంలో నుండి తప్పించబడ్డాడు. అతని వంశము కూడా రాజ్య స్థానం కోల్పోయింది. అప్పుడు దేవుడు యూదా గోత్రం నుండి గొర్రెలు కాచుకుని దావీదును రాజుగా నియమించాడు. దావీదు సౌలుకు నమ్మకమైన పనివాడుగా ఉన్నాడు. సౌలు ఎక్కడికి పంపిస్తే దావీదు అక్కడికి వెళ్లి సుబుద్ధితో పని చేసుకుని వచ్చేవాడు. దావీదు వలన రాజ్యమునకు ఎంతో మంచి పేరు వచ్చింది. దావీదు వలన సౌలుకు కూడా ఎంతో మంచి పేరు వచ్చింది. అలాంటి దావీదును ప్రేమించాల్సిన సౌలు చంపాలనుకున్నాడు. ఎన్నో సార్లు తన ఈటెను విసిరి చంపాలనుకున్నాడు. దావీదు సౌలు యొద్ద నుండి పారిపోయాడు ప్రాణాలు కాపాడుకోవడానికి ఎన్నో సార్లు. అయినప్పటికీ దేవుడు దావీదు పక్షాన ఉండి కాపాడాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ నేపథ్యం మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే దావీదు జీవితంలో ఎన్నో సందర్భాల్లో ప్రాణాపాయ పరిస్థితులు వచ్చాయి. రాజు వలన ప్రాణాపాయ స్థితి వచ్చింది. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో తన సొంత ప్రజల వలన బంధువుల వలన ప్రాణాపాయ స్థితి వచ్చింది. అన్నిటికంటే బాధాకరమైన విషయం, తన కడుపును పుట్టిన సొంత కుమారుడి వలన ప్రాణాపాయ స్థితి వచ్చింది. చూడండి, పరాయి వారి వలన ప్రాణాపాయ స్థితి రావడం ఒక ఎత్తు, బంధువులు రక్త సంబంధికుల వలన ప్రాణాపాయ స్థితి రావడం ఒక ఎత్తు, సొంత కొడుకే తండ్రిని చంపాలనుకున్నప్పుడు ఇక ఆ పరిస్థితిని ఎవరు వివరించగలరు? దావీదు కడుపు కోసం తన కుమారుడి యొద్ద నుండి పారిపోతూ ఉన్నాడు. దావీదును చంపాలనుకున్న తన కుమారుడి పేరు అబ్షాలోము.
అబ్షాలోం అంటే దావీదుకి ఎంతో ప్రేమ. అబ్షాలోము గురించి బైబిల్లో ఒక మంచి మాట రాయబడి ఉంది. అతడు తల మొదలుకొని అరకాల వరకు లోపము లేని సౌందర్యము కలిగిన వాడు. There is no sort of deficiency in his beauty. తల వెంట్రుకలు చూస్తే చాలా చక్కగా, చాలా నిండా ఉండేది. ఉత్తరాలు తిరిగినటువంటి ఆ జుట్టు కొన్ని కిలోల బరువు ఉండేదంట. అతని నేత్రములు, ముక్కు, పలు వరస, అతని ఎత్తు కాని, దేహదారుఢ్యం కాని ఒక చెక్కినటువంటి శిల్పములాగా ఉండేవాడు. దావీదు అబ్షాలోమును చూసినప్పుడల్లా నా కుమారుడు ఎంత సౌందర్యవంతుడు అని మురిసిపోయేవాడు. మోషేను గురించి కూడా అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయంలో స్టెఫను ప్రసంగంలో ఏం రాయబడిందో తెలుసా? ఆ బాలుడు దివ్య సుందరుడై అని రాయబడి ఉంది. దివ్య సుందరుడు. మన మాజీ ప్రధాని ఒక స్త్రీ ఉండేదండి, తెలుసు, మొట్టమొదటి మాజీ ప్రధాని స్త్రీ పేరు మీకు తెలుసు కదా, ఇందిరాగాంధీ. ఆమెకు కుమారుడు కూడా ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన పేరు కూడా మీకు తెలుసు. ఎవరు చెప్పండి? వృత్తిరీత్యా ఆయన పైలట్. ఆయన శరీర రీత్యా చూసినప్పుడు అత్యంత సౌందర్యవంతుడు ఆయన. వెరీ వెరీ హ్యాండ్సమ్ పర్సన్. ఆయన తన విశ్రాంతి గదిలో నిద్రపోతుంటే దేశ అధికార బాధ్యతలను నిర్వహించి ప్రధానమంత్రిగా ఇంటిలో తల్లిగా అడుగుపెట్టిన ఇందిరాగాంధీ గారు తన కుమారుడి సౌందర్యం ఎంతో ఉంటుందని ఆమె యొక్క ఆటోబయోగ్రఫీ, జీవిత సారీ స్వీయ చరిత్ర, జీవిత చరిత్రలో రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమించిన కుమారుడు ఒక బాంబు దాడిలో తునాతున అలాంటి అబ్షాలోము తండ్రినే చంపాలనుకున్నాడు. కనుక దావీదు ఆ విషయమును తెలుసుకుని అబ్షాలోము వద్ద నుండి పారిపోతూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు అనేక మంది అబ్షాలోము పక్షము వహించారని దావీదుకు తెలిసింది. ప్రాణములను అరిచేతిలో పెట్టుకొని కాలి నరకన వెళుతూ ఉన్నాడు దావీదు. రథాలు లేవు, అత్యధిక మంది సైనికులు లేరు. దావీదు చెంత ఉన్నటువంటి కొంతమంది నమ్మకస్తులైన వారు మాత్రమే దావీదు వెంట వెళుతూ ఉన్నారు. ఒక్క మాట చదువుకొని మన అసలు పాఠంలోనికి వెళదాం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనం చదువుతున్నాను చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు దేనిని మానలేదో మనం అందరం కూడా ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. చూడండి 32వ వచనం. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను, వారు అచ్చటికి రాగా. ఎక్కడికి వస్తున్నాడు దావీదు చూడండి. ప్రాణాపాయ స్థితిలో, తరమబడుతున్న స్థితిలో, కుమారుడు కడుపు కోతకు గురైనటువంటి స్థితిలో ఆరాధన స్థలమునకు దావీదు వెళుతూ ఉన్నాడు.
పరిస్థితులు ఎలా ఉన్నా మందిరమునకు రావడం మానకూడదు. ప్రభువుని ఆరాధించడం మానకూడదు. ఒక ప్రక్క దుఃఖం ఉంది, భయంకరమైన పరిస్థితి ఉంది, ప్రాణాపాయ స్థితి ఉంది. ఆరాధనా స్థలమునకు దావీదు కనుక ఈ కష్ట పరిస్థితుల్లో దావీదుకు తోడుగా దేవుడు ఉన్నాడు. దావీదుకు అబ్షాలోము మీద గొప్ప విజయాన్ని ఇచ్చాడు. దావీదు విజయవంతుడై మరలా యెరూషలేములో అడుగు పెట్టాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇది మనం చదువుకున్న వాక్య భాగంలో జరిగినటువంటి చరిత్ర. అయితే ఈ వాక్య భాగంలో మనం ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి మధ్యాహ్న కాల సమయంలో ధ్యానం చేయబోతున్నాం. దావీదుతో కూడా ఉన్న ఆ వ్యక్తి ఎవరంటే, చూడండి 19వ వచనంలో రాయబడి ఉంది, అతని పేరు గిత్తీయుడైన ఇత్తయి. అతని పేరేంటి చెప్పండి? గిత్తీయుడైన ఇత్తయి. ఈ వ్యక్తి గురించి మనం ఇప్పుడు ధ్యానం చేయబోతాం. ఇత్తయి అనే పేరుకు అర్థం దున్నువాడు. వన్ హూ ప్లౌస్ అంటారు. తెలుసు కదా, భూమిని దున్నినప్పుడు మరి రైతు ఏం చేస్తాడు? విత్తనాలు వేసి పంట పండిస్తాడు. ఇత్తయి అంటే దున్నువాడు అని అర్థం. ఈ ఇత్తయి దావీదు వెంటే నడిచాడు కష్టకాలంలో. దావీదు వృద్ధాప్యంలో ఉన్నాడు, తన పని అయిపోయిందని చెప్పి దావీదును విడిచిపెట్టలేదు. అబ్షాలోముకు సపోర్ట్ గా వెళ్తే రాజ్యంలో నాకు మంచి స్థానం వస్తుందని అబ్షాలోము వెనకాల వెళ్ళలేదు. దావీదునే వెంబడించాడు. అతను మాత్రమే కాదు, అతనితో కూడా 600 మంది మనుషులను పెట్టుకుని దావీదు వెంట వెళ్ళాడు. దావీదుతో కలిసి కిద్రోను వాగు దాటాడు. దావీదు నియమాజ్ఞల ప్రకారం యుద్ధంలో పాల్గొన్నాడు. విజయము సాధించేంత వరకు దావీదు వెంటే నడిచాడు. అయితే ఆ ఇత్తయి ఎవరు? ఏ ప్రాంతానికి చెందినవాడు? దేవుడు ఆ ఇత్తయిని ఎలా ఆశీర్వదించాడు? మధ్యాహ్న కాల సమయంలో ధ్యానం చేయబోతున్నాం. చూడండి, ఇత్తయి ఏ ప్రాంతానికి చెందినవాడో మొట్టమొదటి మనం తెలుసుకోవాలి. 19వ వచనం ప్రారంభంలో చూడండి, రాజు ఎవరంట? రాజు ఆ ప్రక్కన ఉన్న మాట ఏంటి? గిత్తీయుడు. గిత్తీయుడు అంటే ఎవరు? ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు వారు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. 1 దినవృత్తాంతాలు 20:25 చదువుతున్నాను. 20వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. చూడండి, మరలా ఫిలిష్తీయులతో యుద్ధము జరుగగా యాయేరు కుమారుడైన ఎల్హానాను గిత్తీయుడైన పక్కన పేరేంటి చెప్పండి? మనకి తెలిసిన పేరు, ఇది బాగా తెలిసిన పేరు. ఎవరున్నారు? గొల్యాత్. గొల్యాత్ ఎవరి? గొల్యాత్ తెలుసు కదా, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో కనిపిస్తాడు ఇదే గొల్యాత్. ఎవరి గొల్యాత్? మనం సండే స్కూల్ నుంచి పెట్టున్నటువంటి గొల్యాత్. 6 ముళ్ళ జానెడు ఎత్తున్నటువంటి గొల్యాత్. నేతగాని ధోని కంటే పొడవైనటువంటి ఈట కలిగిన గొల్యాతు. అతని డాలును కొంతమంది మోసుకొని వెళ్ళేటటువంటి బలమైన వాడు. ఇశ్రాయేలు రాజ్యమంతటినీ భయపెట్టిన గొల్యాతు. ఆ గొల్యాతు ఏ ప్రాంతము వాడని రాయబడి ఉందండి?
అతను కూడా గిత్తీయుడని రాయబడి ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఫిలిష్తీయుల దేశంలో గాతు అనబడిన ఒక ప్రాంతం. 1 సమూయేలు 17వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చూస్తాం ఆ ప్రాంతాన్ని. ఈ గాతు ప్రాంతంలో నుండి వచ్చిన వారిని గిత్తీయులు అంటారు. ఈ గాతు ప్రాంతము ఏ దేశంలో ఉందంటే ఫిలిష్తీయుల దేశంలో. ఇప్పుడు ఇత్తయి కూడా ఒక గిత్తీయుడు. ఇత్తయి కూడా గాతు నుండి వచ్చిన వాడు. ఇత్తయి కూడా ఫిలిష్తీయుడు, ఇశ్రాయేలీయుడు కాదు. ఒక అన్యుడు దావీదును వెంబడిస్తున్నాడు. ఒక ఫిలిష్తీయుడు దావీదును వెంబడిస్తున్నాడు. శత్రు దేశం నుండి వచ్చిన వాడు దావీదును వెంబడిస్తున్నాడు. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయు. దావీదు ప్రవర్తన ఎంత ప్రీతికరమైనదిగా ఉన్నదో కాబట్టి శత్రువులైన ఫిలిష్తీయులు కూడా దావీదు వెంట నడిచే పరిస్థితి. కానీ కడుపును పుట్టిన కుమారుడు మాత్రం దావీదు వెంట నడవలేదు. ప్రభునందు ప్రియమైన వారలారా, గమనించండి, ఈ ఫిలిష్తీయులు ఎవరు అనే ఒక మాట చూడాలి మనం. చూడండి, సమూయేలు 17వ అధ్యాయంలో 26వ వచనం 36వ వచనంలో దావీదు ఫిలిష్తీయుడైన గొల్యాతును ఉద్దేశించి ఒక మాట పలుకుతున్నాడు. అతను పలుకుతున్న మాట ఏంటో తెలుసా? సున్నతి లేని ఫిలిష్తీయుడు. ఏమంటున్నాడు? సున్నతి లేని ఫిలిష్తీయుడు. 2 సార్లు ఇదే మాట పలుకుతాడు. మా జాగ్రత్తగా వినండి. ఫిలిష్తీయుడు అంటే ఒక శత్రువు, ఫిలిష్తీయుడు అంటే ఒక అన్యుడు, అన్నిటికీ మించి ఫిలిష్తీయుడు అంటే ఏమి లేనివాడు, సున్నతి లేనివాడు. ఒక సున్నతి లేని ఫిలిష్తీయుడు దావీదు వెంట వెళుతూ ఉన్నాడు. సున్నతి అనగా దేవుడు తన స్నేహితుడైన అబ్రహాముతో చేసిన నిబంధన. ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. అబ్రహామా, నేను నిన్ను నీ సంతానమైన ఇస్సాకు నుండి వచ్చి వారిని అందరినీ కూడా ఆశీర్వదిస్తాను. నీ సంతానం ఆకాశంలోని నక్షత్రముల వలె, భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువుల వలె ఆశీర్వదిస్తాను. దానికి గుర్తుగా నేను నీకు ఒక నిబంధన చేస్తున్నాను. నీవు మొదలుకొని నీ ఇంట ఉన్నటువంటి వెండితో కొనబడిన నీ దాసునితో సహా, నీ కడుపున పుట్టిన ఇస్మాయేలుతో సహా సున్నతి చేయించుకోవాలి. తెలుసు కదండి, సున్నతి అంటే సర్కంసిజన్ అంటారు. గోప్య చర్మాన్ని ఏం చేస్తారంటే కత్తిరిస్తారు అన్నమాట. ఈ సున్నతి ఎవరైతే చేయించబడతారో వారు సాక్షాత్తు జీవము కలిగిన దేవుని యొక్క నిబంధన ప్రజలని అర్థం. దావీదు ఇశ్రాయేలీయుడు కాబట్టి సున్నతి చేయబడి ఉన్నాడు. ఇత్తయి అన్యుడు కాబట్టి ఇత్తయికి సున్నతి లేదు. కానీ ఎవరితో సహవాసం చేస్తున్నాడు, ఎవరితో కలిసి ప్రయాణం చేస్తున్నాడు, ఎవరితో కలిసి యుద్ధానికి వెళుతున్నాడు, ఎవరితో కలిసి కిద్రోను దాటి వెళుతున్నాడు, ఎవరితో కలిసి ఆరాధనా స్థలానికి ఎక్కి వెళుతూ ఉన్నాడు, ఎవరితో కలిసి ఒలీవల కొండ ఎక్కి వెళుతూ ఉన్నాడు,
ఒక సున్నతి చేయబడినటువంటి యూదునితో. ఈ సందర్భం దేన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ఆ తర్వాత చదువుతూ ఉన్నాను చూడండి, 11వ వచనం నుండి. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు 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 జాగ్రత్తగా వినండి. ఇత్తయి ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? నీకు నాకు మనకే సాదృశ్యంగా ఉన్నాడు. ఇశ్రాయేలీలైతే వాగ్దాన ప్రజలు, ఇశ్రాయేలీలైతే నిబంధన జనులు, పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వారిలో పుట్టెను. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు ఇశ్రాయేలీల జనాంగములో పుట్టెను. మనమైతే ఊరి వెలుపల ఉన్నవారు, మనమైతే చీకటిలో ఉన్నవారు, మనమైతే వాగ్దానము లేని వారం, మనమైతే నిబంధన లేని వారం, పరజనులమై ఉన్నాము, పరదేశులమై ఉన్నాము. కానీ యేసు క్రీస్తు ప్రభు వారు తన రక్తము చేత శిలువ కార్యము చేత ఇశ్రాయేలీలతో మనలను సహమూలుగా ఇత్తయి దావీదుతో కలిసి సాగుతున్నాడంటే దాని వెనకున్నటువంటి సాధులకి అర్థం. మనం ఈ రోజు ఇశ్రాయేలీలతో సహపూరులమయ్యాం. అసలు క్రీస్తుతోడి వారసులమయ్యామని రోమాపత్రికలో రాయబడి ఉంది. ఏ స్థితిలో నుండి దేవుడు ఏ స్థితిలోనికి మనం ఒక సున్నతి లేని ఫిలిష్తీయుడు యూదునితో కలిసి సాగడమే. ఒక పరజనుడు నిబంధన లేని వాడు ఆరాధించే స్థలానికి రావడం. ఒకప్పుడు అన్యులైతే ఇప్పుడు ధన్యులుగా చేశాడు. ఆ ధన్యుడైన ఇత్తయిని గురించి ధ్యానం చేయడం కూడా ఒక ధన్యతే. మంచిది. ఇత్తయికున్నటువంటి లక్షణాలను మొట్టమొదటి లక్షణం చూద్దాం చూడండి. 2 సమూయేలు 15:21 చదువుతున్నాను. ఇక్కడ ఇత్తయి పలికిన మాటలు మరొక చోట మరొకరు పలికిన మాటలని మీకు అర్థం కావాలి. ఆ మాటలు ఎవరు పలికారు, ఎందుకు పలికారు, ఏ సందర్భంలో ఎలా పలికారో మీరు చెప్పాలి. అప్పుడు ఇత్తయికున్నటువంటి మొట్టమొదటి లక్షణం మీ ద్వారానే ఇప్పుడు వినాలి. చూడండి 21వ వచనం. ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవముతోడు, నా ఏలిన వాడవను రాజవునకు నీ జీవముతోడు. ఏ స్థలమందు నా ఏలిన వాడవను రాజవునకు నీ ముందువో ఆ స్థలమందే నీ దాసుడనైనా నేను ముందునని రాజుతో మనవి చేసెను. వినట్లేదు. నీ జనమే నా జనము, నీ బంధువులే నా బంధువులు, నీ దేశమే నా దేశము. నువ్వు ఎక్కడ చనిపోయి మృతి పొంది పాతి పెట్టబడతావో నేను కూడా అక్కడే పాతి పెట్టబడతాను. ఎవరు పలికే చెప్పండి. రూతు. వెరీ గుడ్. పరిశుద్ధ గ్రంథంలో 2 పేర్లు ప్రతి స్త్రీల పేరు మీద రాయబడి గ్రంథాలు ఉన్నాయి. ఒకటి ఎస్తేరు గ్రంథం, ఇంకొకటి ఆ రెండింటిలో ఫస్ట్ వచ్చేది రూతే. రూతు గ్రంథంలో 4 అధ్యాయాలే ఉంటాయి. అద్భుతమైనటువంటి గ్రంథం, అద్భుతమైన గ్రంథం. రూతు
మనకు సాదృశ్యం. మోయాబీయురాలు, పరదేశురాలు, బేదరాలు, విధవరాలు. బోయాజు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాడు. బలవంతుడు, ఆస్తిపరుడు. బోయాజు రూతును వివాహము చేసుకున్నట్టు ద్వారా రూతు క్రీస్తు వంశావళిలో చేర్చబడి పరమ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలను రేపటి దినాన ఆకాశ మండలంలో వివాహము చేసుకొనబోట ద్వారా మనమందరము క్రీస్తు కూడా యుగయుగములు జీవించుకుంటూ ఉన్నాం. అలాంటి రూతు గ్రంథంలో ఒక చరిత్ర ఉందండి. మీకు తెలుసు, బెత్లెహేము దేశమునకు చెందినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఎలీమెలెకు. బెత్లెహేములో కరువు వచ్చిందని తన కుటుంబమును తీసుకుని మోయాబుకు వెళ్ళాడు. 10 సంవత్సరములు మోయాబులో ఉన్నాడు. తాను చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు. ఇక నిలిచింది ముగ్గురే. తన భార్య అయిన నయోమి, కోడళ్ళైనటువంటి రూతు, ఓర్ప. నయోమి ముసలిదైపోయింది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత తన స్వగ్రామానికి వెళ్ళాలనుకుంది. చెప్తూ ఉంది కోడళ్లతోటి, అమ్మ మీరు ఇంకా యవ్వనొస్తే మీరు ఇంకొకరిని వివాహం చేసుకోండి, సంతోషంగా మీరు ఉండండి, నేను నా దేశానికి వెళ్ళిపోతాను. 2 కోడళ్లలో ఓర్ప అనబడిన కోడలు ఏమంటుందో తెలుసా? లేదత్తమ్మ, నేను కూడా నీతో పాటు వస్తాను. కానీ అత్తగారు బలవంత పెట్టేసరికి వెళ్ళాలనుకునే ఆలోచన మానుకో. అత్తగారిని ముద్దు పెట్టుకుని మోయాబులోనే నిలిచిపోయింది. కానీ రూతు ఏం చేసిందండి? రూతు ఏం చేసింది చెప్పండి? అత్తనేం చేసింది చెప్పండి? చెప్పాలి. అత్తనేం చేసింది? హత్తుకుంది. దట్ ఈస్ వాట్ వి నీడ్. ముద్దు పెట్టుకున్న వారు ఈ మాటలు పలకలేరు. నీ జనమే నా జనము అనలేరు. నీ దేశమే నా దేశము అనలేరు. నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వస్తాను అనలేరు. హత్తుకునే వారు మాత్రమే ఈ మాట పలకగలుగుతారు. There is a difference between kissing and cleaving. ఆదికాండం 2:24లో దేవుడు ఏం చెప్పాడండి? ఇందు నిమిత్తము పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యని ఏం చేస్తానన్నాడు? భార్యను హత్తుకొనును. తర్వాత మాట ఇంపార్టెంట్ మాట. వారిద్దరూ ఏమై ఉంటారు? చెప్పాలి. ఏమై ఉంటారు? వారిద్దరు ఏమై ఉంటారు? ఏక శరీరమై ఉంటారు. సెప్టెంబర్ లో పెళ్లి ఉంది ఎలాంటి అసెంబ్లీలో, జాగ్రత్త. ఈ మాట చాలా ముఖ్యమైన మాట మనకి. వారిద్దరూ ఏమై ఉంటారు? ఏక శరీరమై ఉంటారు. ఇదే మాట పౌలు ప్రస్తావిస్తూ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, ఈ మర్మము గొప్పది అంటాడు. ఈ మర్మము గొప్పది అంటాడు. పురుషుడు కన్యకైన తన భార్యను ప్రేమించినట్టుగా క్రీస్తు సంఘమును ప్రేమిస్తున్నాడు. ఈ మర్మము గొప్పది. భర్త భార్యను హత్తుకొనినట్టుగా సంఘము కూడా ప్రభువుని ఏం చేయాలి? సంఘమును కూడా ప్రభువుని ఏం చేయాలి? హత్తుకోవాలి. ఇప్పుడు హత్తుకున్న వారు 2 శరీరాలు కాదు, 2 శరీరాలు ఏమవుతూ ఉన్నాయి? ఇప్పుడు ఏక శరీరం అవుతూ. రూతు నయోమిని హత్తుకున్నట్లుగా సంఘము ప్రభువుని హత్తుకున్నట్లుగా సున్నతి లేని ఫిలిష్తీయుడైన ఎత్తయి, పరజనుడైనటువంటి ఎత్తయి రాజైన దావీదును హత్తుకున్నాడు. ఎత్తయ్యకున్న మొట్టమొదటి గుడ్ స్పిరిచువల్ క్వాలిటీ క్లీవింగ్ డేవిడ్.
హత్తుకున్నవాడు. ఇత్తయి హత్తుకున్నవాడు. హత్తుకున్నవాడు. అందుకే సమర్పణతో ఈ మాట పలుకుతూ ఉన్నాడు. నీ జనమే నా జనము. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను ఎక్కడికి వస్తాను. నువ్వు అపాయంలో ఉంటే నేను అపాయంలో ఉంటాను. నీవు దుఃఖంలో ఉంటే నేను దుఃఖంలో ఉంటాను. నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తాను. నీ శత్రువులే నా శత్రువులు. నిన్ను ప్రేమించేవారే నేను ప్రేమించేవారు. దావీదును హత్తుకొని ఇత్తయి ముందుకు సాగుతూ ఉన్నాడు. దీని వలన ఇత్తయి పొందుకున్నటువంటి లాభం ఏంటో తెలుసా? ఒక్క మాట చూద్దాం, చూడండి. యెషయా 56:3. యెషయా 56:3 చదువుతున్నాను. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. జాగ్రత్తగా వినండి. దేవునిని హత్తుకొనిన అన్యుణ్ణి దేవుడు ఏం చేయడంట? దేవుడు ఏం చేయడంట చెప్పండి? వెలివేయడు. He will never abandon. ఇత్తయి హత్తుకున్నాడు, దావీదు వెలివేయింది. తన సైన్యం మీద నియమించాడు ఇత్తయిని తీసుకుని వెళ్ళి. సైన్యము 3 భాగాలు ఉంటే ఒక భాగము తన మేనల్లుడైనటువంటి యోవాబుకి ఇచ్చాడు. ఇంకొక భాగము తన మేనల్లుడైనటువంటి అభిషేక్ ఇచ్చాడు. వాళ్ళిద్దరూ కూడా యూదులే. వాళ్ళిద్దరూ కూడా సున్నతి పొందిన వారే. వాళ్ళిద్దరూ కూడా తన సొంత బంధువులే. కానీ 3వ భాగం ఎవరికి ఇచ్చాడో తెలుసా? ఒక సున్నతి లేని ఫిలిష్తీయుడైన ఇత్తయికి ఇచ్చాడు. ఎంత గొప్ప ధన్యత! దయచేసి ఆలోచన చేయండి. 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభు తన వేవేల పరిశుద్ధులతో రాబోతూ ఉన్నాడు. ఆ ప్రభు వెనకాల ఉండే సైన్యం ఎవరు అనుకుంటున్నారు? చెప్పాలి. ఆ సైన్యం ఎవరు చెప్పండి? సున్నతి పొందిన ఫిలిష్తీయులు, సున్నతి లేని ఫిలిష్తీయులా, లేకపోతే సున్నతి పొందిన ఇశ్రాయేలీలా? క్రీస్తు రక్తములో కడగబడిన మనం అందరము కూడా ప్రభు తన వేవేల పరివారంతో వచ్చేటప్పుడు 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన సైన్యంగా సాగబోతున్నాం. ఇంత గొప్ప స్థానంలో ఇత్తయి ఉన్నాడంటే ఇత్తయి దావీదుని ఏం చేశాడు? ఏం చేశాడు చెప్పండమ్మా? ఏం చేశాడు? హత్తుకున్నాడు. హత్తుకున్నాడు. రోజుల్లో చాలా మంది ముద్దు పెట్టుకునేవారుగా ఉంటున్నారు, కానీ హత్తుకునేవారు కానీ. సంఘాన్ని ముద్దు పెట్టుకుంటున్నారు, హత్తుకోవడం. కనుక అవసరమైనప్పుడే సంఘం గుర్తొస్తుంది. ఇంట్లో కార్యాలు ఉన్నప్పుడే సంఘం గుర్తొస్తుంది. ఏమన్నా ట్రాన్స్ఫర్లు పడుతున్నప్పుడే సంఘం గుర్తొస్తుంది. ఆరోగ్యం బాగలేనప్పుడే సంఘం గుర్తొస్తుంది. వీరందరూ కూడా ముద్దు పెట్టుకుంటున్నట్లే, ఓర్పలాగా అక్కడే నిలిచిపోతున్నట్లే. క్రమకూడికలు మనకు పట్టవు. క్రమకూడికలు నియమం. సంఘము యొక్క అవసరతలు మనకు అవసరం లేదు. సంఘము యొక్క భారముతో మనకు పని లేదు. సంఘమును ముద్దు పెట్టుకుంటున్నారు. ఈ ప్రాంతంలో మాకు తెలియదు, కానీ మా ప్రాంతంలో చాలా ఎక్కువ. ఆదివారం వచ్చిన జనం గురువారం బైబిల్ స్టడీకి, శనివారం విజ్ఞాపనం. శుద్ధి కూడికలప్పుడు ఉన్న జనము మిగతా సమయాల్లో కనబడదు. ఒకరిని అడిగాం మేము, ఏంది కూడికి ఎంతమంది వస్తున్నారు, క్రమకూడికి ఎందుకు వస్తున్నారు? శుద్ధి కూడికలు అయితే భోజనాలు పెడతారు, క్రమకూడికలో ఏం పెడతారు? పాటలు అయిన తర్వాత వచ్చేవాళ్ళు కొంతమంది, పాటలు అయిపోయిన తర్వాత. వాక్యం మధ్యలో ఉన్నప్పుడు వచ్చేవారు కొంతమంది.
సంఘం అంటే అద్దిల్లు కాదండి. ఏదో పాడు కట్టి ఆ 4 రోజులు అక్కడ ఉండడానికి. దయచేసి సంఘం ముద్దు పెట్టుకోవాలి. ఆ ముద్దులు మంచి ముద్దులు కాదు అది. గాయం చేసే పగవాడు కూడా ఏం చేస్తాడంటే ప్రేమను చూపిస్తూ లెక్కలేనన్ని ముద్దులు పెడతాడని సామెతలు రాయబడి. అబ్షాలోము తండ్రిని ఎన్నోసార్లు ముద్దు పెట్టుకొని ఉన్నాడంటే తండ్రిని హత్తుకోలా. అందుకే దావీదు లక్షణాలు అబ్షాలోములో లేవండి. దావీదుకున్న విశ్వాసం అబ్షాలోములో లేదు. దావీదుకున్న దేవుని భయం అబ్షాలోములో లేదు. దావీదుకున్న తగ్గింపు అబ్షాలోములో లేదు. దావీదుకున్న జ్ఞానము, దావీదుకున్న దేవుని జ్ఞానం అబ్షాలోములో లేదు. కానీ ఈ ఒక అన్యుడైన సున్నతి లేని వాడైన ఫిలిష్తీయుడైన దావీదుని ఏం చేశాడు? హత్తుకున్నాడు. ఆ 3 విషయాలు ఏంటో చూద్దాం చూడండి. లూకా 19:48 చదువుతున్నాను, గమనించండి. ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు. ఏం హత్తుకున్నారంట? జాగ్రత్తగా వినండి. ఆయన వాక్యమును వినుటకు ఆయనను ఏం చేస్తూ ఉన్నారు? హత్తుకొని. నెంబర్ 1, మనము దేవుని వాక్యమును హత్తుకొని ఉండాలి. ఆ వాక్యమును హత్తుకున్నప్పుడు ఏది సరి అయినది, ఏది సరి అయినది కాదో మనకు తెలుసు. ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో మనకు తెలుసు. ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో మనకు తెలుసు. ఏమి చూడాలో, ఏమి చూడకూడదో మనకు తెలుసు. ఏమి మాట్లాడాలో, ఏమి మాట్లాడకూడదో మనకు తెలుసు. కనుక వాక్యమును హత్తుకొని ఉండాలి. మాకు తెలిసిన ఒక సహోదరుని గురించి చెప్తాను, వినండి. ఆయన చేతిలో ఉన్నటువంటి బైబిల్ ఎప్పుడు కొత్తగా ఉంటుంది. 2020లో అలాగే ఉంది, 2025లో కూడా అలాగే ఉంది. వ్యక్తిగతంగా వెళ్ళి అడిగా, మీరు బండిని తో పాటు బైబిల్ కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తారండి అని చెప్పారు. పైన ఉన్న పరిశుద్ధ గ్రంథం అనే బంగారు అక్షరాలు కూడా మార్చిపోలేదు. ఇది ఎలా సాధ్యం అంటే ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? బ్రదర్, నేను మందిరానికి వచ్చేటప్పుడు తెచ్చే బైబిలు మందిరంలో తీసిన తర్వాత మూసే బైబిలు ఇంటికి వెళ్ళి మరలా ఆదివారం మందిరానికి వచ్చేదాకా తెరవనన్నాడు. వాక్యమును హత్తుకోవడం అంటే ఇది కాదప్పుడు. వాక్యమును హత్తుకోవడం అంటే మన జీవితంలో వచ్చే ప్రతి ఆలోచనలో వాక్యము ద్వారా పోల్చుకుంటూ ఆ ఆలోచనలో ముందుకు సాగిపోవాలి. అయ్యా, ఈ పని నేను చేయవచ్చా లేదా నాకు చెప్పండి. అయ్యా, ఈ స్థలానికి నేను వెళ్ళొచ్చా లేదా నాకు చెప్పండి. వారితో నేను మాట్లాడవచ్చా లేదా నాకు చెప్పండి. అయ్యా, నేను ఇలా జీవిస్తున్నాను, ఇది నీకు ఇష్టమా లేదా నాకు చెప్పండి. నేను తప్పుగా ఉంటే నన్ను సరిచేయండి. ఈ పనులన్నీ చేసేది దేవుని వాక్యమే. మన ప్రతి అడుగులో వాక్యం ఉండాలి, ప్రతి ఆలోచనలో వాక్యం ఉండాలి, ప్రతి మాటలో వాక్యం ఉండాలి, క్రియలన్నిటిలో వాక్యం ఉండాలి. అప్పుడు మనం వాక్యాన్ని హత్తుకున్నాం. ఎంతమంది వాక్యాన్ని, ఉద్యోగాన్ని హత్తుకుంటున్నాం బాగానే.
బాగున్నా బాగలేక మాసం పరిగెత్తుకుంటూ ఉద్యోగానికి వెళ్తాం అందరం, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. ఇంటిని ఎంత గొప్పగా హత్తుకుంటారో మనం, పిల్లల్ని ఎంత చక్కగా హత్తుకుంటారు, భర్తల్ని భార్యల్ని ఎంత చక్కగా హత్తుకుంటారు. వాక్యాన్ని ఎంతవరకు హత్తుకుంటారు? ఆర్ వి రీడింగ్ ద స్క్రిప్చర్స్ డైలీ? మార్తకు మరియకు తేడా చెప్పండి. బేతనియా సోదరిలు చెప్పాలి, యలహంక బ్రదర్ నర్సుని సోదరిలు చెప్పాలి. మార్త ఎక్కడ ఉంది, మరియ ఎక్కడ ఉంది? మార్త ఏమి చేస్తూ ఉంది, మరియ ఏమి చేస్తూ ఉంది? విస్తారమైన పనుల భారంతో మార్త ఉంది. తప్పు లేదండి, ఎందుకంటే మా లాంటి వాళ్ళు వచ్చి మాకు ఇబ్బంది కదండి. కాబట్టి ఆ పనులు ఉంటాయి, కాదనండి. కానీ వాక్యానికి ఇవ్వాల్సిన వాక్యం చేయాలి. మరియమ్మ వాక్యమును హత్తుకుంది కాబట్టి ప్రభు ఒక మాట అన్నాడు, మార్తా మార్తా నీవు అనేకమైన పనుల చేత విస్తారమైన భారంతో ప్రయాసపడుతున్నావు, కానీ మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. The best thing is to hug the word of God. పనులు కాదు, సంపాదన కాదు, వాక్యమును హత్తుకొనడం ఉత్తమం. ఆ తర్వాత ప్రభు అన్నాడు, అది ఆమె యొద్ద నుండి ఎప్పటికీ తీసివేయబడదు. ఇదే ప్రభు చెప్పాడు, ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు గతించవు. వాక్యమును హత్తుకుంటాం. బైబుల్ చదివితే కొంతమందికి నిద్ర వస్తాయి, కొంతమందికి టైం ఉండదంటారు, కొంతమందికి గుళ్ళు అంటారు, 190 కారణాలు చెప్తారు. కానీ వాక్యం విషయంలో మాత్రం సాధన ಮಾಡಿ ప్రభు దగ్గర కూర్చోవడం చేసుకోవాలి. వాక్యం హత్తుకో. రెండో మాట చూద్దాం, చూడండి, రోమా పత్రిక 12:9. ఏమి హత్తుకోవాలి? ఒక మాట చదువుతున్నాను. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనగా దేవుని ఉగ్రత చోటి పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇచ్చును అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది అని చెబుతూ ఒక మంచి మాట అక్కడ రాయబడి ఉంది. 9వ వచనం, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని ఏం చేయమన్నాడు? చెడ్డదేంటి? మనకు మనమే పండించుకోవాలి. కనుక పని మీ చేతిలోకి తీసుకోవాలి. చెడ్డదాన్ని అసహించుకోండి. ప్రేమ లేకపోవడం చెడుతనం, అసూయ కలిగి ఉండడం చెడుతనం, ఓర్వ లేకపోవడం చెడుతనం, కోపము కలిగి ఉండడం చెడుతనం, చెడు మాటలు చెడు చూపులు ఇది కూడా చెడుతనమే. అసలు సమస్త శరీర క్రియలు చెడ్డవే. వీటిని విడిచి మేలైన దానిని హత్తుకోమంటారు, మంచి దానిని హత్తుకోమంటారు. ఎవరంటే మంచివాడు? ఒక యవనస్తుడు అడిగాడు, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుడు నేనేం చేయాలన్నాడు. దానికి ప్రభు చెప్పిన సమాధానం ఏంటి? దేవుడు ఒక్కడే మంచివాడు, దేవుడు ఒక్కడే మంచివాడు, కనుక దేవుని హత్తుకొనండి. ప్రతి విషయంలో దేవుని హత్తుకొని ముందుకు సాగండి. అన్నిటిలో దేవుని హత్తుకొనండి. దేవుడు హత్తుకొనినటువంటి భక్తుడు ఎవరైతే ఉంటాడో అట్టివాడు చేయు ప్రతి ప్రయత్నంలో దేవుడు విజయాన్ని ఇస్తాడు. కనుక రెండవదిగా దేవుడిని చూడండి, దావీదు ప్రాణాపాయ స్థితిలో దేవుడిని
దేవుణ్ణి విడిచిపెట్టాలి. అమాలేకీయులు వచ్చి తన కుటుంబమును తీసుకుని వెళ్ళినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టాలి. అబ్షాలోము తన చంపాలనుకున్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టాలి. అపాయములో ఉన్నాడు, కష్టములో ఉన్నాడు, దుఃఖములో ఉన్నాడు, ఏడ్పులో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, కానీ దేవుడిని మాత్రం విడిచిపెట్టాలి. ఎలా ప్రేమిస్తారంటే కండిషన్లు పెట్టి ప్రేమిస్తారు. నువ్వు నాకు సంతానం ఇస్తేనే మందిరానికి వస్తా, సొంత ఇంటిని ఇస్తేనే మందిరానికి వస్తా, ఈ రోగాన్ని నయం చేస్తేనే మందిరానికి వస్తా, ఉద్యోగం ఇస్తేనే మందిరానికి వస్తా, లాభం ఇస్తేనే మందిరానికి వస్తా. ఇలాంటి షరతులతో ప్రభువుని ప్రేమిస్తారు. హత్తుకోవడం అంటే షరతులు మాని ప్రభువుని హత్తుకున్నాం. ఆ తర్వాత మూడో మాట చూద్దాం. కొలస్సీ పత్రిక 2:19 ఒక మాట చదువుకున్నాం. కొలస్సీ 2:19 తీసుకోవాలి. నేనే చదువుతున్నాను. చివరిలో ఉంటుంది, అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చడి తాను చూచిన వాటిని కొంచెం గొప్పగా చెప్పుకోవచ్చు. తన శరీర సంబంధమైన మనస్సు వలన దూరం ఎవరిని నచ్చుకుంటూ ఉన్నారు. తర్వాత మాట శిరస్సును తమకి ఇష్టానుసారమైన జీవితం, కానీ శిరస్సును హత్తుకోవట్లేదు. అసలు శిరస్సు పని అనుకుంటున్నారు. మన దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని కోఆర్డినేట్ చేసేది బ్రెయిన్. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఇక్కడ ఉందనుకోండి, నేను పట్టుకోవాలి అంటే ఏం చేయాలి? నా చెయ్యి దాని దగ్గరికి తీసుకుని నా వేళతో ఇలా పట్టుకోవాలి. దీన్ని నేను పట్టుకోవాలి అని సిగ్నల్ నా చేతికి ఇచ్చేదే నా శిరస్సు. నేను కూర్చోవాలి అంటే అక్కడ దాకా నడవమని చెప్పేది నా శిరస్సు. నేను కూర్చోడానికి నా మోకాళ్ళు నడుమును వంచమని చెప్పేది నా శిరస్సు. మన బ్రెయిన్ డ్యామేజ్ అయింది. బ్రతికున్న పెద్ద విషయం ఏం కాదు. గాలి పీల్చుకుంటూ ఉంటాడు కూర్చోడండి. ఆ స్థితిలో ఒక సంఘం ఉందండి, జ్ఞాపకం చేయడానికి చెప్తున్నాయి. జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ స్థితిని బట్టి చూస్తే నీవు మృతుడవే. ఎందుకంటే సంఘము శిరస్సును హత్తుకొని జీవించట్లేదు. ఇదిగో భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నది. ఈ అంత్య దినాల్లో సార్వత్రిక సంఘంలో ఇలాంటి పరిస్థితులు అనేక చోట్ల చూస్తున్నాం. అనేక చోట్ల చూస్తూ ఉన్నాం. నామమాత్రపు జీవము, నామమాత్రపు భక్తి, నామమాత్రపు ప్రార్థన, నామమాత్రపు పరిచర్య, నామమాత్రపు ఆరాధన, ఒక్క మాటలో నామకార్థ క్రైస్తవ్యం. ఇదే జీవించుతున్నామన్న పేరు ఉండడం, కానీ చచ్చిన స్థితిలో ఉండడం. ప్రియమైన వార్త, శిరస్సును హత్తుకున్నవాడు తన ఇష్టానుసారం జీవించడు, జీవము కలిగి జీవిస్తాడు. తన స్వచిత్తమును అనుసరించడు, శిరస్సు ఇచ్చే సిగ్నల్స్ ను బట్టి దైవ చిత్తాన్ని అనుసరిస్తాడు. మా శిరస్సును హత్తుకొని ఉన్నారా? శిరస్సును హత్తుకొని ఉన్నారా? హత్తుకొని ఉన్నారా? నేను విడిచిపెట్టేశాను. శిరస్సును తీసేసాను. ఇప్పుడు పరుగు పద్యం పెట్టాం.
10 మంది పరిగిస్తూ ఉన్నారు. 1, 2, 3 ప్రైజులు ఇవ్వాలి. ఇస్తారు. ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇచ్చారంటే ఎవరు చెప్పగలరు? ఈ శిరస్సు తీసేసాం. 10 మందిని వరుసగా నిల్చోబెట్టాం. తండ్రిని తీసుకుని వచ్చాం. గుండెం ప్రాంతం అంతా బట్టలతో చెప్పేసాం, ఒకటే రకమైన బట్టలు. అందరూ ఒకటే ఎత్తున్నారు. తల్లిని తండ్రిని తీసుకొని వచ్చి నిలబెట్టాం. నీ బిడ్డ ఎవరో కనిపెట్టాను. ఎలా కనిపెడతాం? ఎలా కనిపెడతాం? అసలు మనకు గుర్తించే శిరస్సు మన ప్రభువైన యేసు. సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 1వ చివర వచ్చిన ప్రకారం. మరి సంఘము ఎవరిని హత్తుకొని ఉండాలా? చెప్పాలి, ఎవరిని హత్తుకొని ఉండాలా? ప్రభువుని హత్తుకొని. ప్రభు అంటున్నాడు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉన్నవాడు బహుగా ఫలించును. నాకు వేరయ్యుండి మీరు ఏమీ చేయలేదు. మనము ఫలించాలన్నా, ఆశీర్వదించబడాలన్నా ప్రభుని హత్తుకొని ఉండాలి. 3 విషయాలు చూసాం కదండి. వాక్యమును హత్తుకొని ఉండాలి, దేవుని హత్తుకొని ఉండాలి, శిరస్సు అయిన క్రీస్తును హత్తుకొని ఉండాలి. ఇత్తయి కూడా దావీదును హత్తుకొని ఉండాలి. కనుక దావీదు సైన్యములో అధ్యక్షుడయ్యాడు. అన్యుడైనా అధ్యక్షుడయ్యాడు. సున్నతి లేనివాడైనా అధ్యక్షుడయ్యాడు. మనం కూడా ప్రభుని హత్తుకొని ఉండొచ్చు. 1000 ఏళ్ల పాలనలో ప్రభు సైన్యంలో ఉంటాం. మరొక్క మాట చూసుకొని ముందుకెళ్దాం. చూడండి, సమయం అయిపోతూ ఉంది. 2 సమూయేలు 15వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదుమో తెలియకున్న మాతో కూడా తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పోము. కృపా సత్యములు నీకు తోడుగా ఉండను గాక. దావీదు మాట పలుకుతున్నాడండి. ఎంతైతే అసలు ఎత్తయి ఎలా ఉన్నాడు? 19వ వచనంలో మాట్లాడుతుంది. అక్కడ పరదేశి అనే మాట ఉంది. చూడండి, ఎత్తయి ఎలా ఉన్నాడంట? నివాస స్థలము కోరు పరదేశి అయి ఉన్నాడు. నెంబర్ 2, ఎత్తయ్యకున్న 2వ లక్షణం ఏంటంటే, ఎత్తయ్య ఒక పరదేశి, ఒక ఫారినర్. పరదేశి పరదేశి అంటే అర్థం చేసుకున్నప్పుడు వేరొక దేశం నుండి ఇంకొక దేశానికి వచ్చిన వాడు. మన స్వదేశమును విడిచిపెట్టి మరో దేశానికి, పరాయి దేశానికి వెళ్ళి మనం ఉన్నాం. మేమే ఇప్పుడు వేరొక రాష్ట్రానికి ఉద్యోగానికి వచ్చాం కదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత భాష వేరుగా ఉంది, కల్చర్ వేరుగా ఉంది, ప్రాంతం వేరుగా ఉంది. దీనికి మేము అడ్జస్ట్ కావడానికి చాలా సమయం పడుతుంది. ఇప్పటికీ స్వల్ప కన్నడ పరిచయం నమ్మి జాస్తి ఇంకా రాదు నాకు. కొంచెం కొంచెం ఒకే దేశం రాష్ట్రానికి వస్తే కానీ దేశం మారి వేరొక దేశాన్ని ఇత్తయి తన దేశాన్ని విడిచాడు, తన స్వజనులను విడిచాడు, తన బంధువులను విడిచాడు, తన భూమిని విడిచాడు. దావీదును హత్తుకొనుటకు దావీదు దగ్గరికి వచ్చాడు. జాగ్రత్తగా వినండి. మనం ఎవరమై ఉన్నామండి ఈ లోకంలో? చెప్పాలి, మనం ఎవరమన్నా? పరదేశులము, యాత్రికులం. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మనం పాడే పాటలు ముఖ్యమైన పాట చెప్పండి. బాగా తెలుసు మనకి, బాగా తెలుసు. యేసులమో ప్రియులారా మన
పురమేది కాని నిజము పురమేది కాని పాట పాడే పరదేశి అనే పదం గురించి మనం ఆలోచించాలి. అసలు నిజంగా మనం పరదేశం నుంచి సరిపోతున్నాం కాబట్టి పరదేశం అనుకుంటున్నాం కానీ అసలు పరదేశ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? చూడండి, ఒకటి పేతురు రెండవ అధ్యాయం, ఒకటి పేతురు రెండవ అధ్యాయం 11వ వచనం చదువు. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశులను విసర్జించి, మాట విసర్జించి. పరదేశులు ఏం చేస్తారు చెప్పండి? శరీరాశలను విసర్జిస్తారు. నాకు తెలిసినటువంటి వాక్యం మాట్లాడుతుందా? అబద్ధాలు పాడతారని అందరం కలిసి పాడే పాట పరదేశంలో ప్రియులరా అనే పాట. పరదేశం ఏం చేస్తున్నాడంటే 11వ వచనం ఏం చేస్తున్నాడంట? శరీరాశలను విసర్జిస్తూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, విసర్జించి పాడుతున్నామా, విసర్జించకుండా పాడుతున్నామా? విసర్జించడం వేరు, విడిచిపెట్టడం వేరు. చాలా మంది విడిచిపెడుతున్నారు కానీ విసర్జించడం లేదు. విడిచిపెట్టిన దాన్ని మరలా తీసుకోవచ్చు, విసర్జించిన దాన్ని మరలా తీసుకోకూడదు. అస్సలు తీసుకోలేమంతే. నిద్ర లేవగానే దైనందిన కార్యక్రమాల్లో కాలకృత్యాలు తీర్చుకుంటాం కదండి మనం. ఆ కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు 2 పనులు చేస్తాం. ఒకటి మల విసర్జన, రెండవది మూత్ర విసర్జన. మల విసర్జన చేసినప్పుడు దాన్ని మరలా తిరిగి అంటించుకునే ప్రయత్నం చేస్తామా? పట్టుకునే ప్రయత్నం చేస్తామా? తినేటప్పుడు దాని గురించి ఆలోచిస్తామా? ఏం వాసన ఇది, తింటూ ఉన్నప్పుడు దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలనుకుంటామా? విసర్జించడం అంటే ఇది. దాని వాసన గాని, దాని రూపము గాని, దాని జ్ఞాపకం గాని మన దగ్గరికి రాకూడదు. అలా విసర్జించబడుతున్నాడు శరీరాశులు. అలా విసర్జించేవాడే పరదేశి, విడిచిపెట్టేవాడు కాదు పరదేశి. అబ్రహాము విడిచిపెట్టాడా, విసర్జించాడంటే 12వ అధ్యాయంలో చూడండి. తాను పుట్టి పెరిగిన దేశమును విడిచిపెట్టాడు. మెసొపొటేమియాలో తాను పూజిస్తున్న విగ్రహాలను విడిచిపెట్టాడు. 100 ఎకరాల పొలాల్ని విడిచిపెట్టాడు. గుడారాల్లో నివసిస్తూ ప్రయాణించాడు. పునాదులు కలిగినటువంటి పట్టణం కొరకు ఎదురు చూశాడు. ఒక పరదేశి అంటే ఇలా జీవించాలి. మనం ఏం చేస్తున్నామో తెలుసా? విడిచిపెడుతున్నాం. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళగానే మనము శరీర రీత్యా కొంత అలసిపోతున్నాం కాబట్టి వస్త్రాలను విడిచిపెట్టి మరొక వస్త్రాలను తగ్గించుకుంటాం. అంతగా మాయ లేదు కాబట్టి ఒకవేళ మాయతో ఏం చేస్తాం? ఐరన్ చేసి మరలా ఏం చేస్తాం? వేసుకుంటాం. అవసరం తీరిపోయిన తర్వాత హ్యాంకర్కి విడిచిపెడుతున్నాం. అవసరమైనప్పుడు మరలా తగ్గించుకుంటాం. అవసరం తీరిపోయిన తర్వాత విడిచిపెడుతున్నాం, అవసరమైన తర్వాత ఇలా విడిచిపెడుతున్నాం మనం శరీరాశ. అందుకే పలకరించగానే కోపం వచ్చేస్తుంది, పిలవంగానే మంచినీళ్ళు తాగినట్టు పుట్టులు వచ్చేస్తున్నాయి. వీరి మీదకి దూకుతూ ఉన్నాం. ఎక్కడ పోతున్నాయి శరీరాశులు? అసూయ పోలేదు, కుళ్ళు బుద్ధి పోలేదు, కుతంత్రములు పోలేదు, కానీ పాట పాడతా ఉన్నాం. ఏం పాడతా ఉన్నాం? పరదేశంలో ప్రియులారా అంటున్నాం. ఒక పరదేశం
ఇత్తయి విసర్జించాడు. నాకొద్దు ఈ ఫిలిష్తీయుల దేశం, నాకొద్దు వీరి సహవాసం, నాకొద్దు ఈ భూములు, నాకొద్దు ఈ ప్రజలు, నాకు దావీదు ముఖ్యం. దావీదు నేను హత్తుకుంటాను. దావీదు కలిసి తాగి. అబ్బా మేము రాత్రి వస్తూ వస్తూ మా కావలపట్నం నుండి నెల్లూరు ఒక పాట పాడుకుంటూ వచ్చాం. ఆ కార్ డ్రైవ్ చేసుకుంటూ పక్కన సోదరి ఇద్దరు కలిసి పాడుకుంటూ వచ్చి పాట ఏంటో తెలుసా? మా కారులో మేము ఆడియో పెట్టుకోండి మేమే పాట పాడుకుంటాం. ఒక పాట అయితే ఒక పాట, ఒక పాట అయితే ఒక పాట పాడుకుంటూ పాడుకుంటున్న పాట సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. ఎంత మంచి పాట. అందరితో కలిసి ప్రయాణం చేసుకుంటూ ఆయన కారు తగినట్టుగానే డ్రెస్ చేసుకుంటాం కదా, ఆయన ఆయన తగినట్టుగానే కూర్చుంటాం కదా, మన అధికారులకు తగినట్టు లోపడతాం కదా. దేవునితో సాగుతూ ఉంటే జీవిత యాత్రలో దేవుని తగినట్టుగా జీవించుకుంటా సర్దించకపోతే సర్దిస్తూ పరదేశిగా సాగడం. చివరిగా ఒక్క మాట చూసుకుందాం చూడండి. 1 కొరింథీ 9:10. 1 కొరింథీ 9:10 చదువుతున్నాను. కేవలము మన కొరకు దీనిని చెప్తున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట రాయబడింది. ఎలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను. మూడవ మాట. ఎంత అర్థం అమ్మా కూతురి నేను భూమి మొత్తం కొనుక్కోకపోతే అంటే ఎప్పటికి రావాలి. సో మరి ఆశపడునే కానీ తొందరనే తొందరని రాయబడుతున్నాము. కానీ వాడు ఆశ పంట. ఆ పంట అమ్మితే నాకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో నేను నా భార్య పిల్లల్ని పోషించు. రేపటిని కూర్చిన చింత నాకు లేదు. నా కష్టార్జితాన్ని నేను అనుభవిస్తాను. ఒకరి దగ్గర నా అరచేయి ఆకాశం వైపు చూడాల్సిన అవసరం లేదు. ఒక ఆశతో ఆశ అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు చెప్పండి? హోప్ అంటాం. ఏమంటాం? హోప్, నిరీక్షణ. నిరీక్షణ ధన్యుడైన యేసయ్య కూడా ఒక నిరీక్షణ. దావీదుతో కలిసి సాగటం ద్వారా ఒక నిరీక్షణ. నీకు నాకు కూడా ప్రభు నిరీక్షణ ఉంచింది. రోమా 5:5 నిరీక్షణ మనలను నిరీక్షణ మనలను సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అనేటటువంటి స్థానము నుండి ఆ సైన్యము పైన అధ్యక్షుడిగా ఒక భాగమును పరిపాలించు ఫిలిష్తీయుడైనటువంటి ఇత్తయి అనే స్థానానికి ఏ స్థితి నుండి ఏ స్థితికి తీసుకొని వచ్చాడు దేవుడు? ఎక్కడ నుండి రేపు పొద్దున ఎక్కడికి మనల్ని నడిపించబోతున్నాడు దేవుడు? ఇదే మన నిరీక్షణ. మన పౌరస్థితి పరలోకమునందు అమ్మా ముగిస్తున్నాను. అతి నిరీక్షణ ఎక్కడున్న వారందరికీ లేదు. ఇంకా ప్రభు నమ్ముకోకుండా ఇలాంటి ప్రసంగాలు ఎన్ని విన్నా, ఇలాంటి కూడికలు ఎన్నిసార్లు వచ్చినా
కాదు ప్రభా మన్నా చూద్దామంటున్నాను. ఏ మిక్కిలి అనుకూలస్తాం అన్యుడైన ఇంత ధన్యుడయ్యాడు. మందిరానికి వస్తున్న ప్రభువు నమ్ముకోకపోతే నీవు క్రైస్తవుడమైనా రేపు పొద్దున అన్యుడవై నరకానికి వెళ్తావు. కనుక ఇదే మిక్కిలి అనుకూలస్తాం, ఇదే రక్షణ. రేపు ప్రభువు నమ్ము పరలోకమును పొందుకుంటావు. ఒకవేళ ప్రభువు నమ్ముకొని ఉంటే ఇత్తయి వలె ప్రభువుని హత్తుకొని జీవించు. ఇత్తయి వలె పరదేశిగా శరీరాశలను విసర్జించి జీవించు. ఇత్తయి వలె నిరీక్షణ కలిగి ప్రభు రాకడ కొరకు ఎదురు చూడు. దేవుడి కొద్ది మాటలు మన కొరకు తీర్చుకుంటాం.